గుంటూరులో కీలకమైనటువంటి నియోజకవర్గంగా తెనాలి ఉంది. అయితే దీనికి సంబంధించి తెనాలి నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసినటువంటి అన్నాబత్తుని శివకుమారు 17,000 మెజార్టీతో ఆయన గెలుపొందారు. దీనికి సంబంధించి 2024కి సంబంధించి ఎన్నికల పరిణామంలో గెలుపులు ఏ విధంగా ఉన్నాయి, పోటాపోటీ ఏ విధంగా ఉంది. అయితే దాదాపుగా ఇప్పటికే దీనికి సంబంధించి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు పొత్తులో నడుస్తూ ఉంది. అయితే 2024లో గెలుపుగురంగా ఏ పార్టీ అధికారంలో ఉండబోతుంది, ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది అనేటువంటి ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తెనాలికి సంబంధించిన ప్రజలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వైసీపీకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా పలు చోట్ల కూడా సర్వేలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలలో కూడా ఒక భావన ఏర్పడింది, అంటే మళ్ళీ వైసీపీ జెండాను ఎగరవేస్తారన్నటువంటి ఊహాగానాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనిపైన మీరేమంటారు? ఖచ్చితంగా 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చింది. మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు రాబోయే ఎన్నికల్లో జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటున్నామంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు, అదేవిధంగా తెనాలికి ఎంతోమంది శాసనసభ్యులు వచ్చారు. కానీ రాష్ట్రంలో వేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మేనిఫెస్టోల్లో 2 పేజీలుగా పెట్టి ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్గా భావించి ఆయన ఇచ్చిన హామీలు 100కి 98% హామీలు నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెనాలి నియోజకవర్గానికి వచ్చేసి శాసనసభ్యులు ఎంతోమంది వచ్చారు. తెనాలి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నాయకులు ఉన్నారు. కానీ అన్నాబత్తుని శివకుమార్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అన్నాబత్తుని శివకుమార్ గారి బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే మనం అన్నాబత్తుని శివకుమార్ గారి నాన్నగారు ఒక కౌన్సిలర్, ఒక చైర్పర్సన్, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి. ఆయన్ని చూసి అంచెలంచెలుగా మా తండ్రి చేసిన సేవలు నేను చేయాలి, తెనాలికి నా వంతు నేను కృషి అందియాలి తెనాలి పట్టణానికి అని చెప్పి అన్నాబత్తుని శివకుమార్ గారు 2019 ఎలక్షన్స్లో గెలిచారు. అంతకుముందు ఒకసారి ఓటమి పాలయ్యారు. అయినా సరే పట్టు విక్రమార్కుల్లాగా 2019 ఎలక్షన్లో సుమారు 18,000 మెజార్టీతో గెలుపొందారు. గెలుపొందిన రోజు నుంచి అన్నాబత్తుని శివకుమార్ గారిని లోకల్ అంటారు. ఎందుకు లోకల్ అంటారంటే ఆయన ఉదయం 8ంటికి ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే రాత్రి 12 దాకా పబ్లిక్లోనే ఉంటారు. పబ్లిక్ సంక్షేమ పథకాలు కానివ్వండి, పబ్లిక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అన్నిట్లో ఉంటారు 24 గంటలు. గతంలో శాసనసభ్యులు చూసుకుంటే ఒకళ్ళు గుంటూరు నుంచి, ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎట్ట చూసేవాళ్ళు అంటే మా తెనాలి ప్రజలకి గెలిచేదాకా గుర్రాలు, గెలిచిన తర్వాత గాడిద లెక్క చూసేవాళ్ళు. కానీ శివకుమార్ గారు ఉదాహరణకి మేమే ఉన్నాం. మేము ప్రత్యక్ష రాజకీయాల్లో నేనైతే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నన్ను ఒక తమ్ముళ్ళలాగా చూస్తాడు, మేము ఆయనకు ఒక అన్నలాగా చూస్తాం. ఏ పని వెళ్ళినా ఇంటికి వెళ్ళంగానే భుజం మీద చేసి ఏం కావాలి, ఏంటి, ఏం పని అని మేము వెళ్ళి వచ్చాగానే మనకి ఒక సొంత మనిషి, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు వేసినట్టు చేసి మమ్మల్ని కూర్చోపెట్టి అట్ట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో మాట్లాడు. ముందు ఆయన దగ్గర మాకు నచ్చింది అది. తర్వాత సంక్షేమ పథకానికి వస్తే సపోజు ఒక్కొక్క వార్డులో 1400 కుటుంబాలు ఉంటే 700 కుటుంబాలకి ఇల్లు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, ఇన్ని ఒక్కొక్క వార్డుకు వచ్చేసి 30 నుంచి 35 కోట్ల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇచ్చిన తెనాలిలో గొప్ప శాసనసభ్యుడు ఎవరంటే అన్నాబత్తుని శివకుమార్ గారని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అట్టంటి మనిషి కింద నాయకత్వంలో మాకు కూడా పనిచేయాలని తపన ఉంటుంది. ఎందుకంటే అట్టంటి వ్యక్తి కింద పనిచేయటం అనేది చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అన్నాబత్తుని శివకుమార్ గారు ఎందుకు గెలుస్తారంటే ఇదే కారణం. ఏదైతే స్లమ్ ఉందో ఎవరైనా సరే ఎమ్మెల్యేని ఆయన ఎవరు అనరు, అన్న శివన్న అంటారు. మీరు గమనించారో లేదో నియోజకవర్గాలు మీరు చాలా చూసుండొచ్చు. ఆయన కారు వెళ్తున్న చిన్నపిల్లలు కూడా పరిగెత్తుతూ ఉంటారు శివన్న అని. ఆ క్రేజ్ వచ్చేసింది ఆయనకి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో హైయెస్ట్తో మెజార్టీతో గెలవబోతున్న సీటు తెనాలి నియోజకవర్గం. అన్నాబత్తుని శివకుమార్ గారిని మేము ఘంటాపదంగా తెలియజేస్తున్నాం. ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంటారు? సుమారు 40 నుంచి 45,000 రూపాయల మెజార్టీతో గెలవబోతున్నారు అన్నాబత్తుని శివకుమార్. వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వాళ్ళ వాలంటీర్లని ఏదేదో వాళ్ళు వాలంటీర్లు కాదు, అది ఇది ఆ వ్యవస్థ కిడ్నాపులు చేస్తుంది, అది ఇది అని చెప్పి సృష్టిస్తున్నారు. అవన్నీ చాలా తప్పు. ప్రతి ఇంటికి ఇవాళ మేము గతంలో చాలా చూసామండి. పెన్షన్లు ఇచ్చే టైంలో
1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఇచ్చేవాళ్ళండి, తెలుగుదేశం గవర్నమెంట్లో కానివ్వండి, ఇంకా ఇతర గవర్నమెంట్లో. అది మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి ఉదయం 7 గంటలకు వెళ్ళిన వాళ్ళు సాయంత్రం 5-6 దాకా వచ్చేవాళ్ళు. ఈరోజు అవ్వాతాతలకి సొంత బిడ్డలు కూడా పొద్దున్నే 1వ తారీఖు వచ్చిందంటే పొద్దున్నే వాళ్ళ జీతం తీసుకొచ్చి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులకి ఎవరు. కానీ మా జగనన్న ఉదయం 5 కాడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది, 9 క్లోజ్ చేస్తున్నాడు. అది వాలంటరీ వ్యవస్థ వల్లే సాధ్యం అవుతుంది సార్. తెనాలిలో ఎవరు గెలుస్తారు? తెనాలిలో మా శివన్నకే తిరుగులేదు. శివన్న అత్యధిక మెజార్టీతో జిల్లాలోనే మొట్టమొదటిగా వెలువడే స్థానం ఏదన్నా ఉందంటే అది తెనాలి, అది మా శివన్న లోకల్. రైతు భరోసా ఏ విధంగా ఉంది? రైతు భరోసా, నేను రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని, నాకు రైతు భరోసా పడుతుందండి. గత 5 సంవత్సరాల నుంచి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు శివన్న గారు ఇక్కడ చాలా పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన ఆధ్వర్యంలో చాలా పథకాలు వస్తున్నాయి పిల్లలకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ. రైతు భరోసా అయితే బ్రహ్మాండంగా పడుతుందండి, నేను తీసుకుంటున్నాను ప్రత్యక్షంగా. అంటే కొన్ని ఏరియాలలో పడటం లేదు, ఏదో ఒకటి ఎలిగేషన్ చూపించి వేయటం లేదని అంటున్నారు కదా, అది వారి వ్యక్తిగతం. నాకైతే కంపల్సరీ పడుతుందండి, నేను గట్టిగా చెప్పగలను. కాదు, నా అకౌంట్ కూడా చూపించగలను. తెనాలిలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? రోజు తిరుగుతూ ఉంటారండి ఇక్కడ లోకల్ శివన్న గారు. ప్రతి ఇంటికి గడప గడప కార్యక్రమం చేశారు, అందులో బ్రహ్మాండంగా చేశారు. శివన్న గారు బాగా చేశారండి. థ్యాంక్ యూ. నాడు నేడు గతంలో పోల్చుకుంటే అప్పటికి చాలా తేడా ఉందండి. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అనేది పట్టించుకునే నాదులే కనపడేవాడు కాదు. శిథిలాలుగా మారే పరిస్థితి అంతకుముందు గవర్నమెంట్లో. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ధీటుగా ఇది చేశారండి జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత. పిల్లలకి ఎలాంటి ఫుడ్ అందుతుంది ఏంటి? పౌష్టికాహారం అందిస్తున్నారండి, పౌష్టికాహారం అందిస్తున్నారు. పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళాలంటే ఉత్సాహపడుతున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అంటే వెళ్ళేవాళ్ళు కాదు పిల్లలు. ఇప్పుడు 100కి 99% హాజరవుతున్నారు పిల్లలు. అంటే ప్రతిపక్షానికను దీనికి ఉన్నటువంటి తేడా అయింది. ప్రతిపక్షం వాళ్ళు పట్టించుకోలేదు కదా సార్. పోయినసారి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్లో ధీటుగా సమాధానం చెప్తున్నారు జగనన్న. ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంది? 35-40 నుంచి 50 లోపు శివన్న గ్యారంటీ గెలుపు. పైన జగనన్న, తెనాలి శివన్న. తెనాలలో మొన్న కళాక్షేత్రంలో ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో కూడా చెప్పారు. మొత్తం తెనాలి పట్టణంలో 189 సీసీ రోడ్లు నిర్మాణం జరిగింది. అలాగే 72 కాలువలు, అడుగు కాలువలు కానీ, రెండు అడుగులు కానీ ఇతర. అలాగే 4 లైను విఎస్ఆర్ కాలేజీ ఆపోజిట్ దాదాపు అందరికీ అందుబాటులో ఉండేట్టుగా సుందరంగా తీర్చిదిద్దేట్టుగా 3 కోట్ల రూపాయలు మొత్తం 4 లైన్ లాగా గ్రానైటు, మహానీయులు విగ్రహాలు తెనాలకు సంబంధించి ప్రముఖులు కానీ, నాయకులు కానీ, ఊరు చాలా కళలకి పేరున్న తెనాలి పట్టణం. కళాకారుల విగ్రహాలు కూడా మొత్తం 18 విగ్రహాలు నిర్మాణం కోసం అన్నీ పూర్తి చేశాము. అంతా మొత్తం ఒక 30 రోజుల్లో అన్నీ అందుబాటులోకి వచ్చేస్తూ ఉంటాయి. ఆడ పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి, 2 షాపింగు, ఇతర మొత్తం అందరికీ అందుబాటులోకి వచ్చేస్తూ ఉంటాయి. లైటింగ్ కానీ ఇతర కానీ ప్రతి వాళ్ళకి. అంటే 189 సీసీ రోడ్లు వేశారు. అంటే 15 ఫైనాన్స్ అయినా 14 ఫైనాన్స్ అయినా జనరల్ ఫండ్కి సంబంధించి. దాంతోపాటు ఈ తెనాలి నియోజకవర్గంలో 73 సచివాలయాలు ఉన్నప్పటికీ కూడా తెనాలి 42 సచివాలయాలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయానికి, ఒక వార్డుకి 20 లక్షల రూపాయలు చొప్పున కేటాయించారు. 42 సచివాలయాలకు సంబంధించి 8,40,00,000 రూపాయలు ఈ తెనాలి పట్టణం, ఈ తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఇచ్చారు గడప గడప ప్రోగ్రాం కింద. దానికి సంబంధించి దాదాపు 80% అన్ని పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. అన్ని శాంక్షన్ అయినాయి. చాలా వరకు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని పనులు పూర్తి అయిపోయా ఉన్నాయి. కాబట్టి దాదాపు 15 ఫైనాన్స్ అయినా 12 కోట్ల రూపాయలు, ఇది ఒక 8 కోట్లు జనరల్ ఫండు మొత్తం కలిపితే ఈ జనాభాకు సంబంధించి ఊళ్ళో మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని రకాల వసతులు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మా శాసనసభ్యులు అన్నాబద్దం శివకుమార్ గారు,
వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు 32 మంది, ప్రతి వాళ్ళు ఎవరి వంతు వాళ్ళు, ఎవరి వార్డు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు అందరూ పాలు పంచుకొని జనాభా అవసరాల నిమిత్తం మౌలిక వసతుల కోసం ఇవన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అందరికి ప్రయోజనం వచ్చేట్టుగా ప్రతి వాళ్ళకి ఎక్కడైతే అవసరమో అక్కడే వాటికి సంబంధించిన నిర్మాణాలు చేసి ఈ జనాభా తెనాలి ప్రజలు 1,64,000 మంది మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. దీంట్లో టీడీపీ వార్డా లేదా ఇంకోళ్ళ వార్డా 40 వార్డులకు 32 వార్డులు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. కదమ 8 వార్డులు. ఈ 8 వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, జనాభా సంబంధించి మౌలిక సదుపాయాలు. ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే నేను కూడా ఒక కాంట్రాక్టర్ని, కౌన్సిలర్ని, ప్లస్ నా మిత్రుడు ఒకతను కాంట్రాక్ట్ చేస్తున్నారు. మేజర్గా ఈ వార్డులని నేను ప్రతి వార్డు డోర్ టు డోర్ నేను కూడా పర్యటించాను. ఈ 8 వార్డులు టీడీపీకి సంబంధించిన వార్డులో కూడా ఉదాహరణకి 4వ వార్డు దాదాపు 32 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు అయితే ఏమి, డ్రైన్కి సంబంధించినవి కానీ, 19వ వార్డు తిరుమూర్తి వాళ్ళ వార్డు, ఆ వార్డులో కూడా 20 లక్షల రూపాయలు గడప సంబంధించి కొంత వర్కులు చేశాము. అట్లాగే ఏ వార్డు అన్నది కాకుండా ప్రతి వార్డు అందరూ వైఎస్ఆర్ పార్టీ తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ గారు అందరికి ఎమ్మెల్యే కాబట్టి అన్ని వార్డులు మాయి అన్నట్టుగా అందరికి సదుపాయాలు అందాలనే ఉద్దేశంతో ప్రతి వార్డు మేము కవర్ చేసుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా అందరికి ప్రజాసేవలు అందరూ నిమగ్నమై ఉన్నాం. అని ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలందరూ కడుపు నిండా బాగా భోజనం చేస్తున్నారంటే దానికి కారణం జగన్ గారేనండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలందరూ కూడా పేదవాడి ఇంటికి చేరుతున్నాయండి. అంటే ప్రభుత్వం కొన్ని సూచనలు, కొన్ని వాళ్ళకి కొంత లిమిట్ ఉండేది కదండి. ఈ 3 ఎకరాలు పైబడి ఉన్న వాళ్ళకి లేదు, లేకపోతే 1000 గజాల విస్తీర్ణం ఉన్న ఇంటికి గృహాలు, కానీ కొన్ని పథకాలకి వారు కొన్ని మార్గదర్శకాలు ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగానే చిన్న చూసుకుంటే రైతు భరోసా అయితే కానివ్వండి, లేకపోతే అమ్మఒడి అయితే కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటుగా కూడా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈ పథకాలన్నీ చేరుతున్నాయి. ఇది అందరం గమనించాలి మరీ ముఖ్యంగా. అంటే గతంలో అయితే ఉన్నత విద్య అనేది కొంతవరకే ఉండేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మార్గదర్శకాలు చేపట్టి ఎక్కువ మందికి చేపట్టే విధంగా కూడా విదేశీ విద్యను కూడా చేపట్టారు. అది కొంచెం నిదానంగా ఉంది. ఆశించినటువంటి ఫలితాలు అయితే రాలేదండి. అది నేను గంటగానే చెబుతున్నాను. అంటే యువతకి ఉద్యోగాలు అంటే ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే 1,00,000 పై చిలుకు ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి, వాలంటరీ ఉద్యోగాలు కానివ్వండి, అనేక పారిశ్రామిక రంగాల్లో కూడా ఉన్న ప్రైవేట్ కంపెనీల్లో కూడా అనేక రకాలుగా ఉద్యోగ భర్తీ చేశారని గత ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగాలు లేకుండా చేశారని కూడా నేను తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన తెనాలి శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ గారే ఈసారి కూడా డంకా మోగిస్తారు. ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంది? 45,000 మెజార్టీతో గెలుస్తారు. సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి? సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉంది. ప్రతి పేదవాడికి కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ఇచ్చి సంక్షేమం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఘంటాపదంగా చెప్పవచ్చు. గతంలో ఒక పథకం రావాలన్నా, ఒక పథకం పేరు చెప్పుకోవాలన్నా ప్రతిపక్షాలకి లేదు అవకాశం. ఇంటికి వెళ్ళి అందుతున్నాయండి. సంక్షేమం అనేది ప్రతి గడపకి వెళ్ళి అందించిన గొప్ప ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. గతంలో ఒక సంక్షేమ పథకం అనేది చెప్పుకోవడానికి కూడా లేదు. ఒక అకౌంట్లో 10,000 పడినాయి అనేది కూడా లేదు. ఆ పసుపు కుంకుమ అని వాళ్ళు గతంలో ఇచ్చుకున్నా కూడా అది దేనికి పనికి వచ్చిందంటే వాళ్ళు ఎలక్షన్ మూమెంట్లో 10,000 రూపాయలు లాస్ట్ సంవత్సరంలో అది కూడా ఇచ్చి కొంతమందికి పార్టీలో వాళ్ళకి ఇచ్చి బహిరంగ సభలు పెట్టి కొంతమందికి అందినాయి. ఇవి కూడా వాళ్ళు చేసిన పథకాలు ఒక్కటి కూడా చెప్పడానికి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక పథకం పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు కూడా అసలు వాళ్ళకి అవకాశం. 2024 సంవత్సరంలో జగన్కి 162 సీట్లు వస్తాయి. తెనాలి సీటు మా ఎమ్మెల్యే గారైన శివకుమార్ గారికి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసింది అది. పవన్ కళ్యాణ్ అంటే మనకు దాని గురించి మనం అనకూడదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. ప్రస్తుతానికి గెలిచేది మాత్రం శివకుమార్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. తెనాలి అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయలేదని అంటున్నారు. వాలంటరీ వ్యవస్థ వలన ఎంతో మేలు జరిగింది.
10 పైసలు కూడా పక్కదావ పట్ల అన్నీ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్కే చెందినవి. ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కమిటీలు అనేసేసి ఆ కమిటీలో కొంత కాజేసి కొంత వీళ్ళు తీసుకునేవాళ్ళు. గృహం ఇల్లు కట్టారు, ఇల్లు కట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర టిట్కో ఇళ్ళు అని కట్టారు. వాళ్ళు కొంతమంది దగ్గర 50,000 కొంతమంది 20,000 తీసుకొచ్చేసి ఒక్కొక్కరికి 5 ఒక్కొక్క కార్యకర్తకి 5-6 కేటాయిస్తే అమ్ముకుని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు కులం లేదు, పార్టీ లేదు, ఎవరికి లేకుండానే ప్రతి ఒక్కరికి గృహవసతి కలిగింది. ఏదైనా రాయితీలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క పార్టీతో సంబంధం లేకుండా వస్తున్నాయి. మరి వాలంటరీ వ్యవస్థ వలన ప్రతి ఒక్కటి పరిపాలన సౌలభ్యం చక్కగా జరిగింది. దాని మూలాన ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ జగన్ వైపే ఉంటారు. అది మాత్రం వాస్తవం. రాయలసీమలో జరిగిందండి మొన్న ఆదివారం రోజు. వాళ్ళు ఆల్మోస్ట్ 12 లక్షల మంది వచ్చారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ అండి. ఎట్లా ఉంది ప్రజలలో సిద్ధం సంబంధించి ఆల్రెడీ ఎలక్షన్కి ప్రజలంతా సిద్ధమైపోయారండి. రేపటి రోజున టీడీపీ, జనసేన, ఇంకా బీజేపీ వచ్చినా, సిపిఎం వచ్చినా, ప్రతిపక్ష పార్టీలు మొత్తం కట్టకట్టుకొచ్చినా కానీ రేపు గెలిచేది వైసీపీయే. దానికోసం ప్రజలను సిద్ధంగా ఉన్నారు ఓటేయడానికి, దాంట్లో నో డౌట్. నారా లోకేష్ ఇప్పటికే పలు మీటింగ్లలో కుర్చీలు మడత పెట్టని చెప్పేసి ఆల్రెడీ మడత పెట్టేశారు. 2019లో వాళ్ళని 23 సీట్లు ఇచ్చి మడత పెట్టేశారు. నిజంగా వాళ్ళు 2014 అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకే అధికారం ఇచ్చేవాళ్ళుగా మళ్ళీ ఎందుకు 23 ఇచ్చారు అంటే వాళ్ళు మడత పెట్టేశారని నాకు అర్థం. ఈసారి 2024 ఎలక్షన్లో పూర్తిగా టీడీపీ పార్టీని మడత పెట్టేసేస్తారు ప్రజలు. అంటే తెనాలిలో ఎవరు ఎక్కువగా మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంటారు? తెనాలిలో శివకుమార్ గారు గెలుస్తారండి ఖచ్చితంగా. ఎంత మెజార్టీతో గెలుపొందుతారు? సుమారు 40 నుంచి 50,000 మెజార్టీ అనుకుంటున్నాం మేము. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన నుంచి యువతకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? ఉద్యోగ అవకాశాలు అంటే మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో లక్షల ఉద్యోగాలు మన సచివాలయాల్లో ఇచ్చి ఉన్నాం. అలాంటి వాళ్ళ 2014లో మనం సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం కదా, అన్ని ఉద్యోగాలు 2014లో వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మేము సచివాలయం ఉద్యోగులది కానీ వాలంటరీ ఉద్యోగులది కానీ నోటిఫికేషన్ వదిలితే లక్షల్లో నోటిఫికేషన్లకి లక్షల్లో ఈ జాబులకి మించి అందరూ రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఇంతమంది మీరు 2014లో ఎలా ఇది ఇవ్వకుండా కదా, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టే ఇంతమంది రిజిస్టర్ చేశారు. కాబట్టి మీ 2014లో మీరు ఉద్యోగాలు ఏమి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కూడా మాకు ఈ ప్రజలు వైసీపీకి అందించారు. అందుకే మనం ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము. అది కాకుండా వైజాగ్లో కూడా చాలా కంపెనీలు వచ్చినాయి, ఈ పచ్చ మీడియాలు చూపించటం లేదు. అలాగే పోర్ట్లు కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ పోర్ట్ల వల్ల చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి మంచి అభివృద్ధి కూడా జరిగిద్ది. ఇది చాలా ఫ్యూచర్ అని మీకు తెలియజేస్తున్నాను. అంటే తెనాలిలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందంటారు? తెనాలిలో ఎవరు ఉన్నా ప్రతిపక్షంలో శివన్న ఖచ్చితంగా గెలుస్తారు. శివన్న ఖచ్చితంగా ఎందుకు గెలుస్తారు అంటే ఆయన లోకల్ మనిషి, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయన ఒకవేళ సీఎంఓకి వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా సాయంత్రానికి మళ్ళీ తెనాలే వచ్చేస్తారు. ఇక్కడ అంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఇక్కడ పరిపాలించిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళటం, రాత్రికి వెళ్ళిపోవటం, మళ్ళీ 3 రోజులకు రావటం, మళ్ళీ 5 రోజులకు రావటం. ఇప్పుడు ప్రస్తుతం మేము అని చెప్పి మా తెనాలి, మన తెనాలి, నాదే తెనాలి అని చెప్పి చెప్పుకుంటున్నారు కొంతమంది. వీళ్ళు కరోనా సమయంలో కూడా ఒక్కసారి కూడా ఈ తెనాలిలో కనబడలేదు. ఎలాంటి సమయాల్లో కూడా ప్రజలు కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఈయన ఎప్పుడు ఒక్క గంటలో ఆయన వాళ్ళ ముందు హాజరవుతారు. ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయని చూసుకొని గబాలన వెళ్ళి ఒకవేళ ఒక పెళ్ళి కానీ, ఒక చనిపోయిన చాట కానీ, ఎక్కడైనా మంచి అయినా చెడైనా బాధ అయినా ఏదైనా ఏ నిమిషంలో అయినా ఈయన వెళ్ళి అక్కడ హాజరవుతారు, నేనున్నాను అంటూ. అలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మంచి పనులు చేయలేదు. కాబట్టి ప్రజలు ఇక్కడ పెట్టుకున్నారు ఓటు వేయడానికి. అందుకే మీ తెనాలి ప్రజలు కూడా శివనని గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. తెనాలిలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? తెనాలి అభివృద్ధి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు బాగా జరుగుతుంది. గతంలో ఇన్ని సచివాలయాలు కానీ, ఇన్ని రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇన్ని రోడ్లు కానీ ఎక్కడా జరగలేదు. తెనాలి అభివృద్ధి చూసుకుంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది, సంక్షేమం చూసుకున్న సంక్షేమ పరంగా ఇంకా ముందుకెళ్తుందని చెప్పి చెప్తున్నాను.
వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? ఈ రోజున వాలంటరీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ ప్రజలకి ఎంత సేవ చేస్తుందంటే మనం కరోనా టైంలో చూసాము. కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ నిజంగా చాలా గొప్పది. ఈ వాలంటరీ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు బురదల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ వ్యవస్థని వాళ్ళు జీర్ణించుకోలేక, వాళ్ళు చేసే మంచి పనిని వాళ్ళు జీర్ణించుకోలేక, వాళ్ళు ఏదో రకంగా రాజకీయంగా వాళ్ళ మీద బురద వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తుంది. కానీ ఈ రోజున వాలంటీర్లు అందరూ ప్రతిపక్షాలని వాళ్ళు చేసే పనుల్ని, వాళ్ళు జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు చేసిన ఎన్నో చెడ్డ కార్యక్రమాలని ఈ రోజున వాలంటరీ వ్యవస్థ వచ్చి జగనన్న తీసుకొచ్చి ఆ వాలంటరీ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది. ఈ రోజున వాళ్ళందరూ ప్రతిపక్షాలని వాళ్ళు ఇంటికి పంపించాలని చెప్పి వాళ్ళందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. డెఫినెట్గా అన్నాబత్తుని శివకుమార్ గారు గెలిచే అవకాశం ఉంది. అది ఎందుకంటే చెప్తా ఉన్నా, దాదాపుగా మరి వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ అంటూ ప్రతిరోజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ జగన్ గారి పాలనని ఇక్కడ చూపిస్తూ, ఆ మార్కు పాలనను శివకుమార్ గారి తెనాల్లో చూపిస్తూ, ప్రతి సంక్షేమంలోనూ నేనున్నానంటూ ప్రతి పథకం దగ్గర నుంచి దాదాపు అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా కానీ ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పేదవారికి పెన్షన్ 1వ తారీఖు ఇచ్చే విధంగా, అట్లాగే విద్యాదీవెన కానీ ఆసరా పథకం కానీ కాపు నేస్తం కానీ ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తూ మరి తెనాలి నియోజకవర్గం అభివృద్ధిలో కూడా నేనున్నానంటూ ముందుకెళ్తూ రెండోసారి గెలుపు ముంగిట ఉన్న అన్నాబత్తుని శివకుమార్. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏ విధంగా జరిగింది తెనాలిలో? అభివృద్ధిని చూస్తే మరి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు పథకాలతోనే కాకుండా కూడా డెవలప్మెంట్ విధంగా చూస్తే తెనాల్లో కూడా మరి అప్పటికి ఇప్పటికి ఇప్పుడు దాదాపుగా 30 ఏళ్ల క్రితం తెనాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంది. మళ్ళీ ఆ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలు మరి ఫంక్షన్స్ వచ్చినప్పుడు కానీ ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ మధ్యన దాదాపు 30 లక్షలతో దాదాపుగా 10 నుంచి 15 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం ఉంది, ప్రజలను ఇబ్బంది లేకుండా. అట్లాగే మరి తెనాలి కూడా 4-వే లైన్స్ కూడా చాలా ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా వచ్చే పరిస్థితి ఉంది. అట్లాగే మరి ట్యాంక్ బండ్ మరి ఈ దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారు కానీ రాజకీయాల్లో ఉన్నవారు కానీ చాలామంది పెద్దల్ని కొంతమంది తీసుకొని ఆ విగ్రహాలని ట్యాంక్ బండ్ అనేది ఏర్పాటు చేసి ఆ విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. అవి కూడా తెనాల్లో మరి చాలామంది కూడా అవి జ్ఞాపకాలుగా గుర్తున్నాయి. మరి తెనాలిలో మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గత 40 సంవత్సరాల్లో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. తెలుగుదేశం వచ్చింది, తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, మళ్ళీ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలకు కానీ గత ప్రభుత్వం వాళ్ళకి కానీ రోడ్లే కనబడుతున్నాయి. రోడ్ల వల్ల అభివృద్ధి ఎవరికయ్యా అంటే వాళ్ళకే. ఇప్పుడు మా తెనాలిలో చంద్రావూరు పార్కు దగ్గర నుంచి ఐతనారు వరకు నెహ్రూ రోడ్డు అనేది గతం స్వాతంత్రం రాకముందు వేసిన 1956లో ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు హయాంలో వేసింది. అంటే 56 అంటే అదే 44, ఇది 24 ఎంతండి, దాదాపు 68 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఇంతవరకు చెక్కు జారకుండా ఉంది. వీళ్ళు మరి గత ప్రభుత్వాల్లో 4 సార్లు 5 సార్లు కాంగ్రెస్ వచ్చింది, తెలుగుదేశం వచ్చింది, ఇంకొకళ్ళు వచ్చారు. వాళ్ళు వేసిన రోడ్లు ఏమైనాయండి అంటే ఒక రోడ్డుకి లైఫ్ అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి, అంతేగాని అభివృద్ధి ఒక రోడ్లో తప్ప వాళ్ళకి దేనిలో కనబడదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందంటే కమిషన్. 10 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు ఎత్తే 15,000 50,000 లేకపోతే 1,00,000 2 లక్షలు కమిషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రోడ్లు వేస్తారు, తెస్తారు. ఈ ప్రభుత్వంలో 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఈ పార్టీలో సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, విద్యాదీవెన కానీ, విదేశీ విద్య కానీ, లేకపోతే నేతన్న నేస్తం కానీ, ఇంకా చెప్పడానికి కూడా చాలా స్కీములు ఉన్నాయి. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వచ్చిన కొన్ని మహిళలకి చేయూత ప్రకారం 18,750 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం వేస్తున్నారు. 60 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి గతంలో 65 సంవత్సరాలకి ఉన్నటువంటి పింఛన్ని 5 సంవత్సరాలు తగ్గించి 60 సంవత్సరాలకి పెంచారు. అట్లానే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ
మైనారిటీ వర్గాల్లో చాలామంది ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి 6 కానీ 7 కానీ కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలను కూడా పనిలో పెట్టుకోవడం, హోటళ్ళు, మెకానిక్ షెడ్లు చేర్చుకోవడం ఇలాంటి విద్యకి దూరం చేశారు. అభివృద్ధి అనేదానికి అట్లా కుంటుపడుతూ వెళ్ళట అది గ్రహించినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అమ్మఒడికి పంపిస్తూ వాళ్ళకి చదువుకుంటున్న పిల్లలకి 15,000 రూపాయల చొప్పున వాళ్ళకి కుటుంబ పోషణ నిమిత్తం కానీ వాళ్ళకి 7 నెలలకు చన్నీళ్ళకు తోడుగా ఉండటం కానీ అట్లా చేయటం వల్ల ఈ ఒక ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఒక ఊరు కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే విద్య వైద్యం 2 అందుబాటులో మధ్యతరగతికి పేదలకి అందుబాటులో ఉండాలి. ఉంటేనే అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మా నాన్నగారు నిశాని అండి. మా అమ్మగారు అప్పుడు SLC చదివారు. తర్వాత నేను మా మిస్సెస్ ఇంటర్మీడియట్ చదివాం. ఇప్పుడు నా పిల్లలు 3, 2 అబ్బాయిలు 1 అమ్మాయి బీటెక్, ఎంటెక్, MBA, PhD, డాక్టరేట్లు. అది విద్య వల్ల సాధ్యమైంది. అంతేగాని ఆ విద్యని అది గ్రహించబట్టే ఈరోజు 8వ తరగతి చదువుతున్న ప్రతి పేద విద్యార్థికి ల్యాప్టాప్లు ఇవ్వడం వల్ల వాళ్ళలో గణనీయమైనటువంటి విద్య ఇంకా ఆవశ్యకత దాని విద్య అంతవరకు చదువుకుంటున్నారు అంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల వాళ్ళని ఇచ్చేస్తూ అంటే పిల్లోడు పుట్టంగానే పరిగెత్తాడు కదా. అట్లానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది స్టెప్ బై స్టెప్ తరతరాల్లో ఇప్పుడు 8వ తరగతి చదివిన వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వస్తాడు. దానివల్ల ఇంకా బేస్ పెరుగుతుంది. మనం ప్రపంచంలో పోటీ పరీక్షలకు కూడా సిద్ధమయ్యేటట్టు పిల్లల్ని సిద్ధం చేస్తున్నారు. అలా అది గ్రహించే వాళ్ళందరినీ ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి తెలియకపోవచ్చు దీని విలువ, భవిష్యత్తులో ఇంకా తెలుస్తుంది. అది గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి సురక్షితం. ఇప్పుడు వాళ్ళు మొన్న గత సంవత్సరం కానీ పై సంవత్సరం కానీ ఏమన్నారండి, ఈ పథకాల్లో పెడితే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయ్యిద్ది, కొలంబో అయ్యిద్ది అన్నారు. ఇప్పుడు ఒక పాపకి 15,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామంటున్నారు. అంటే మీరు చేస్తే కొలంబో అవుదా, ఏమైంది కాశ్మీర్ అయ్యిద్దా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో శ్రీలంక, కొలంబో, కంబోడియా అయ్యిద్ది. మీరు చేస్తే కాశ్మీరును, సింగపూరు, మలేషియా, హాంకాంగ్ అయ్యిద్దా? అసలు వాళ్ళు చెబుతున్నది వాళ్ళ చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన అటువంటి విజ్ఞానం వారికి అడ్డంకులు అవుతున్నాయి. అది గ్రహించి ప్రజలు అంత అవివేకులేం కాదు, వివేకులు. మీకన్నా మాకన్నా రాజకీయ నాయకులకు అందరికన్నా వివేకులే. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు. భవిష్యత్తులో రానున్న కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం, రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెత్తడం ఖాయం. థ్యాంక్ యూ. 2024లో తెనాలి నియోజకవర్గంగా ఎవరు గెలుపొందుతారు? సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా చూసిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తిని శివకుమార్ గారు గెలుపు ఖాయం అనేది నా అభిప్రాయం. అంటే ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందంటారు? ఆయన గత 2019లో సుమారు 19,000 మెజార్టీతో ఉన్నారు. జగన్ గారు సంక్షేమం కానీ, శివకుమార్ గారు పర్యవేక్షణలో జరిగిన సంక్షేమం కానీ దానికి రెట్టింపుగా సుమారు 35,000 నుంచి 40,000 మెజార్టీతో గెలవటానికి తెనాలి నియోజకవర్గం సిద్ధంగా ఉన్నదనేది నా అభిప్రాయం. జగనన్న నవరత్నాలు ఏ విధంగా ఉన్నాయి? నవరత్నాలతో రాష్ట్రంలో ఉన్న పేదరికం, బడుగు బలహీన వర్గాలు ఆ సంక్షేమానికి అభివృద్ధి బాటగా జగనన్నే జయంగా ఆయన నవరత్నాలు నిండుగా 100 ఏళ్ళు వర్ధిల్లాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 2024లో తెనాలి నుంచి ఎవరు గెలుపొందుతారు? లోకల్ శివన్న గెలుపుతాడు. ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందంటారు? 30 నుంచి 40 దాకా. అభివృద్ధి ఎట్లా ఉంది ఈయన వచ్చిన 5 సంవత్సరాలు? చాలా బాగుంది. ప్రజల్లో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి? అందరికీ అనుకూలంగా అందినాయి, మంచిగా చేస్తున్నాడు. అందరితో కార్యకర్తలతో ఏ విధంగా కార్యాచరణ? అందరితో లోకల్ శివన్న అందరూ మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. మాతో బాగా ఫ్రీగా మాట్లాడతాడు. లేడీ వచ్చినా జెంట్స్ వచ్చినా చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. అందరికీ మా కుటుంబ సభ్యుల్లాగా బాగుంటాడు.